గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. అంటే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానమని మనం గురువుని దేవుళ్ళ పూజిస్తాం. ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నేను మన ఆర్టీకి న్యూస్ స్టార్ట్ చేసినప్పుడు నుండి దాదాపు ఒక 100 మందికి పైగా పొలిటీషియన్స్ ఇంటర్వ్యూ చేసినాం. ఫస్ట్ టైం నేను నాలాగా వేల మందికి ఒక ఉపాధ్యాయుడిగా విద్య బోధించిన, అదేవిధంగా ఒక ఆర్ఎస్ఎస్ సంపర్క్ ప్రముఖగా మేము సమాజంలో ఎలా క్రమశిక్షణతో మెలగాలో ఉండాలో అక్కడ విద్యాబుద్ధులను నేర్పించిన ఒక గొప్ప వ్యక్తిని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఆయన మరెవరో కాదు, 22వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి గారితో ముఖాముఖి. కదులు 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 తమ్మి కదులు కాంగ్రెస్ వెంట నడువు 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 సెల్లే నడువు రేవంతు బాట. ఓ కదులు 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 తమ్మి కదులు కాంగ్రెస్ వెంట నడువు 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 సెల్లే నడువు రేవంతు బాట. ప్రజాపాలనొచ్చని తెలంగాణ పల్లెలో బాణంలే సొచ్చని రేవంతన్న రాకతో. కదులు 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 తమ్మి కదులు కాంగ్రెస్ వెంట నడువు 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 తెల్లే నడువు రేవంతు బాట. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ కాంజీ సార్, మీరు దాదాపు 40 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ శాంతినికేతన్ సందీపని పాఠశాల ద్వారా ఎంతోమంది అంటే వేల మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజనం చేసింది. సడన్గా రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది? జీవన ప్రయాణంలో ఎప్పుడు ఏమి జరగాలనేది మనం నిర్ణయించాం, దైవ నిర్ణయం అది. నేను ఎన్నడూ కూడా ఒక పార్టీకి, ఒక సిద్ధాంతానికి, ఒక రైట్ ప్లాట్ఫామ్లో నేను పనిచేస్తూ వచ్చాను. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే స్థాయి నుంచి వార్డు మెంబర్ స్థాయికి తీసుకొచ్చి నా వాళ్ళు నిలబెట్టినప్పుడు చాలామంది నన్ను గట్టిగా అతన్ని ఇప్పుడు మీరు గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది, లేకపోతే నువ్వు పొలములు ఇడవాలని కూడా చెప్పారు నాకు. నా ఫ్రెండ్స్ నవ్వుతూ సాయశక్తులు పనిచేసేసాను. సుబ్బారెడ్డి గారికి పనిచేశాను. రాజీవ్ గాంధీ అసోసినేషన్ కాకపోతే సుబ్బారెడ్డి గారు పార్లమెంట్కి వెళ్ళేవాడు. అట్లా వారితో నాకు అనుబంధం ఉండి ఆ సంస్థతో నేను పనిచేస్తూ వెళ్ళానే తప్ప నాకు ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను వెళ్ళాలని అనుకోలేదు. కానీ లాస్ట్ మున్సిపల్ ఎలక్షన్లో ఫార్మర్ ఎంపీ చాలామంది నాకు గాడ్ ఫాదర్ అని చెప్తారు. అన్న జితేందర్ రెడ్డి అన్న ఫ్యామిలీతో నాకు చాలా అనుబంధం ఉంది. వారు సడన్గా మీరు మున్సిపల్ ఎలక్షన్లో నిలబడాలని చెప్పేసి అడిగినప్పుడు నేను నిలబడనని చెప్పాను. కొద్దిగా ఆయన మనసు నొచ్చుకొని వెళ్ళిపోతే సంఘ పెద్దలు నా దగ్గరకు వచ్చి నన్ను వారం రోజుల ముందు, నాకు అసలు ఏం తెలియదు, ప్రత్యక్ష రాజకీయాల్లో కదా వెళ్ళాలి, ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిపించుకుంటూ ఉంటే తన చిన్న పదవి కూడా మనం ఇవ్వకపోతే మనకు స్వార్థం అనిపిస్తుంది, అట్లాంటి వ్యక్తిని మనం పంపించాలి అని చెప్పేసి ఆయన నొక్కి గట్టిగా చెప్పడం జరిగింది. పెద్దలు వచ్చి నన్ను ఒప్పించారు. సరే ఇంతమంది చెప్తున్నారు అని వెళ్ళాను నేను. ఇదే సార్, ఇక్కడ మీరు గతంలో సరే అప్పుడు మనకు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకా కొందరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం వల్ల మీరు రాజకీయాలకు వచ్చింటారు. అయితే మీరు చూస్తే అంటే మీరు ఈ పాఠశాలల ద్వారా వేల మంది విద్యార్థులు ప్రయోజనం చేసిండ్రు. ఇక్కడ కానీ అంటే ప్రపంచ దేశాల్లో చాలా ప్లేస్లో కూడా ఉన్నారు. మీ 22 డివిజన్లోనే చూసుకుంటే కూడా నాకు తెలిసి దాదాపు 30% 2 జనరేషన్స్ సంబంధించిన అంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదివిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. మరి అంత ఉంటే లాస్ట్ టైం 80 ఓట్లతో ఓడిపోయారు. ఎందుకు అంటే మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంటుంది. మీరు ఒక ఉపాధ్యాయునిగా ఆర్ఎస్ఎస్లో కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నారు. అన్ని విధాలుగా మీకు మంచిగా ఉంది. అయినా ఎందుకు 80 ఓట్లతో ఓడిపోయారు? మీ ఓట మీకు కారణం? ఇప్పుడు మీకు తెలిసి రమకాంత్జీ, జనరల్గా రూలింగ్ పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటుంది. 15 to 20% కూడా మార్జిన్ పోతుంది. లీస్ట్కి వస్తే 5% మార్జిన్ ఉంటుంది. ఇప్పుడు మన బూత్లో ఉన్నాయి 3600 ఓట్లు, పోలింగ్ అయినాయి మనకు 1200 ఓట్లు. నేను ఓడిపోవడానికి కారణం అంటే రూలింగ్ పార్టీ ప్రభావంతో నేను ఓడిపోయాను తప్ప ప్రజల్లో నేను గెలిచిన, ప్రజలు నన్ను గెలిపించేశారు. నేను ఓడిపోయినా నేను అనుకోవడం లేదు. ప్రజలు నా వెంట ఉన్నారు, వాళ్ళ హృదయాలలో ఉన్నారు. నేను ఎప్పుడు వెళ్ళినా ఓడిపోయినా కూడా నేను గెలిచిననే వాళ్ళు భావిస్తున్నారు. కొన్నిసార్లు నేను ప్రత్యక్షంగా ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటే వాళ్ళ కళ్ళలో ఎమోషన్ చూస్తుంటే నేను కొన్నిసార్లు తప్పకుండా నేను కూడా ఎమోషన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. చాలామంది మీరు నిలబడతారా సార్ అని కూడా అడిగారు. ఎందుకమ్మా, నేను మీకు ఎప్పుడున్నా పని చేసి పెడతా. ఏ వార్డులలో రిజర్వేషన్లు ఏమొస్తాయో తెలియదు.
కాబట్టి ఒకవేళ వస్తే మనకు అవకాశం ఉంటే తప్పకుండా నిలబడతాను, మీకు సేవ చేస్తానని చెప్తాను. సార్ ఆ రకంగా. ఈ విషయంలో చూస్తే నేను ఒకరి ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే 100% ఫస్ట్ నేను సర్వే చేసుకుంటాను. ఇంకొకరిని చెప్తున్నా మా టీకి న్యూస్ నేను కానీ నా టీం కానీ ఇక్కడికి వస్తాం ఒక సర్వే చేసుకుంటాం. నేను సర్వే చేసినప్పుడు అవతల క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అంటే నేను నార్మల్గా తిరుగుతుంటే వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటంటే ఈసారి మాత్రం రఘురామ్ రెడ్డి సార్ గారిని లాస్ట్ టైమే మిస్ చేసుకున్నాం. ఆయనని మా కౌన్సిలర్గా చేద్దాం అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల కలకపోవచ్చు. కానీ ఈసారి మాత్రం కార్పొరేటర్గా 100% గెలిపిస్తాము అని అంటున్నారు. సర్వేలో మీకు చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నాం. బయటికి ఎక్కడ పోయినా కూడా అది కూడా ఏంటంటే ఏదో చెప్పాలని లేదు. హార్ట్ఫుల్గా ఇక్కడ నుండి మాట్లాడుతున్న వాళ్ళు ఈసారి మా రఘురామ్ రెడ్డి సార్ని 100% గెలిపిస్తామని అంటున్నారు. అంటే నేను బాగా అబ్జర్వ్ చేసింది అంటే సింపతి బాగా చూస్తున్నాను మీ మీద. అంటే గతంలో ఆల్రెడీ ఓడిపోయారు అన్నట్టు సింపతి చూస్తున్నాను. సో మీకేమనిపిస్తుంది సార్? అంటే గెలుపు ధీమా ఎలా ఉంది? అంటే జనరల్గా రాజకీయ క్షేత్రంలో మాకంటే మీరు ఎక్కువగా తిరుగుతారు. నేను ఒకటే నమ్ముతాను. నేను ఏ లైన్లో అయితే ఉంటానో గతంలో నేను ఏడున్నా. నన్ను మీరు జయ శ్రీరామ్ అని చెప్పారు, ఆర్ఎస్ఎస్లో సంపర్క ప్రముఖ అని చెప్పారు. నన్ను సంస్కరించిన సంస్థ అది. నేను ఈరోజు ఒక క్రమశిక్షణగా ఇంతమంది విద్యార్థులను ఒక సిస్టమేటిక్లో వెళ్ళి ఎవరితో మాట్లాడినా వే ఆఫ్ అప్రోచింగ్ అనేది హార్ట్ఫుల్గా ఫ్రూట్ఫుల్గా మనం చెప్పే విధానం అది విద్యార్థులకు కావచ్చు, పెద్దవాళ్ళకు కావచ్చు, ఓటర్లకు కావచ్చు, నాయకులకు కూడా కావచ్చు. నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు హార్ట్ఫుల్గా నేను మాట్లాడతాను. నేను గతంలో ఉన్నది హార్డ్ కోర్గా నేను అక్కడ ఉన్నాను. దైవ నిర్ణయం మన చేతిలో ఉండదు. మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. అప్పుడైనా ఇప్పుడైనా నేను మనసుగానే గుర్తిస్తాను. నాకు బెస్ట్ ఫ్రెండ్ యూబీ గార్డెన్ వాళ్ళ అల్లుడు జాకీర్ అని నాకు తెలుసు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో ఉన్నాడు నా మిత్రుడు. నా ఎంత తిరిగి నేను నీకు ఓటు వేస్తా అంటే ఓటు ఎట్లేస్తావు అని అడిగినానే. అతను ఉండే న్యూ టౌన్లో. ఓకే, ఓటేస్తా రెడ్డి షాప్ నేను అన్నాడు. నాకు వదిలిపెట్టి వేస్తా అన్నాడు. వద్దు, నువ్వు అట్లా వేయద్దు, అది తప్పు, నీ వార్డులో నువ్వు వేసుకో. ఒక ఓటు నేను లేని వ్యక్తితో నీకు ఓటు వేపించచ్చు నేను నాకుండే ఇన్ఫ్లుయెన్స్ తోటి. కానీ అది రాజ్యాంగంలో నేను ఒక ఉపాధ్యాయునిగా నేను అట్లాంటి పనులు చేయలేనని కూడా చెప్పాను. పక్క వాళ్ళతో అడుక్కున్నా నేను వేస్తా రెడ్డి సాబ్ నీకు ఓటు అన్నాడు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే సార్ ఆర్ఎస్ఎస్ ముస్లిమ్స్కో క్రిస్టియన్స్కో సార్ వ్యతిరేకం. నేను ఒక్కసారి నా దగ్గరకు వచ్చి నాతో 4 అడుగులు నడిచిన తర్వాత నేనేందో వాళ్ళకి తెలుస్తుంది. ఇది పర్టికులర్గా చెప్పే విషయం ఎందుకంటే చాలామంది నా గురించి అట్లా అనుకుంటున్నారు. చాలామంది ఇప్పుడు నా దగ్గర చదువుకున్నటువంటి శిష్యులు నేను గణేష్ చందా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉండే ముస్లిం, ఆయన దగ్గర 500 రూపాయలు వేసుకొని గణేష్ విగ్రహానికి నేను పనిచేశాను. ఈనాడు నా దురదృష్టం ఏంటంటే వాళ్ళిద్దరు నాకు కుడిభుజం ఎడుభుజంగా ఉన్నటువంటి వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. ఈరోజు ఇప్పటికి నేను యూబీ గార్డెన్కి వెళ్తే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, యూబీ గార్డెన్ అధినేత ఉన్నాడు, ఆలింగనం చేసుకుంటాం. కాబట్టి చూసే కోణంలో ఉండాలి తప్ప మన మీద ఏదో ఒక రకమైనటువంటి భావన చేయాలనుకుంటున్నారో అది సరి అయింది కాదు. నా వాడిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ మతం, జైన్, బుద్ధ్, క్రీస్తు, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఏమాత్రం సంకోచం లేకుండా సంక్షేమ ఫలాలు అర్హులకు అందించే బాధ్యత నాది. సార్ నేను గతంలో ఆర్ఎస్ఎస్ అంటే మేము ఆర్ఎస్ఎస్ ఉన్నాం కాబట్టి మైనారిటీ ఓట్లు పోవచ్చేమో అంటే కొందరు ఇట్లా అంటుంటారని మీరు అంటున్నారు. నాకున్న సమాచారం ఏంటి అంటే ఇప్పుడు ఈయన కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. సో ఈయన కాంగ్రెస్ అయినా కాబట్టి భారతీయ జనతా పార్టీ నిజంగా అంటే ఎవరైతే ఉన్నారో కొందరు ఈయన ఓట్లు వేయకుండా మనం బీజేపీ ఎవరైనా బలపరిచిన వ్యక్తి గీతమా అన్నట్టు అనుకుంటారు కదా అని కూడా కొందరు అంటున్నారు. మరి అది ఎట్లా అంటే మైనారిటీ ఓట్లు మీకు వస్తాయేమో కానీ మీ ఊళ్ళే అంటే గతంలో మీతో పాటు తిరిగిన వాళ్ళు కూడా మీకు ఇప్పుడు శత్రువులుగా మారే అవకాశం ఉందంటున్నారు. శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే మనం ఎదుటి వ్యక్తిని దూషించడం, వ్యక్తి గురించి రకరకాలుగా ఎత్తులకు పై ఎత్తులేసి వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి భావన ఉండి ప్రచారంలో వెళ్ళినప్పుడు ఒక పార్టీ గురించి ప్రేలాపనలు చేయడం, వాళ్ళెంత వీళ్ళెంత, నాకు అసలు వీళ్ళు పోటే కాదు అనేటువంటి రకంగా కొన్ని హేళనగా హీనంగా మాట్లాడతారు. ఈ వార్డు ఈ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు ఇక్కడి వ్యక్తులే నిలబడుతూ ఉంటారు. ఎలక్షన్ వచ్చింది, నీకు ఒక పార్టీ నచ్చింది, నీ పార్టీకి నువ్వు పనిచేసుకో. వాళ్ళు ఏం మాట్లాడినా నేను ఒకటే నేర్చుకున్నాను. నేను 80 నుంచి వివిధ క్షేత్రాల్లో రాజకీయ రంగంలో నేను డైరెక్ట్గా ఎక్కడ లేను. ఎప్పుడున్నా నేను చెప్పేది ఒకటే, మా పార్టీ మంచిది, మా పార్టీ కొట్టేయమని చెప్తాను. నేను ఏ రోజు ఏడ నిలబడ్డానో
నా బిడ్డే, నా తల్లి, నా తండ్రి వచ్చిన ఆపోజిషన్ ఉన్నా నేను ఓటేయ. ఇది నేను నిర్ణయించుకున్నాను. గతంలో ఏముంది అనేది వదిలిపేసేది, ఇప్పుడు ఏమున్నా అనేది ఆలోచించాడు. ఒకవేళ అట్లా అనుకుంటే నేనేం చేయలేను. రఘురామ్ రెడ్డి గారు అంటేనే నిలువెత్తు కాషాయ రూపం అంటారు. మీరు కట్టర్ ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ ఉండే, ఎందుకు సడన్గా ఇట్లా భారతీయ జనతా పార్టీ నుండి కాంగ్రెస్ కండువా? దేశంలో మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఒక నినాదం ఇస్తున్నాడు. ఆయన అందరినీ హక్కున చేర్చుకుంటున్నాడు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు మసీదులోకి వెళ్ళారు, మీరు చూశారు. నాకంటే ఎక్కువ మీకు ఆ విషయంలో బాగా ముందు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హఠక్ నుంచి కటక్ వరకు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భారతీయులు అనేటువంటి మాటనే చెప్తున్నాడు ఆయన. పార్టీ సంబంధానికి వస్తే స్వామి వివేకానంద చెప్పాడు, స్వాభిమానం అనేది చాలా ఇంపార్టెంట్. మన గౌరవం లేని చోట మనం ఒక నిమిషం ఉండకూడదు. అంటే నన్ను లేరు ఈ కించపరిచర్ అనేది కాదు. గత పార్లమెంట్ ఎలక్షన్లో మా గురువు గారు జితేంద్ర రెడ్డి గారు పోటీలో ఉన్నారు, శాంతికుమార్ గారు ఉన్నారు, అమ్మ అరుణమ్మ గారు ఉన్నారు. ఎంతమంది పోటీలు ఉన్నా గెలిచేది ఒకరే, సీట్ వచ్చేది కూడా ఒకరికే వస్తుంది. అది ఏమైందో నాకు సంబంధం లేనటువంటి విషయం. తర్వాత ఎలక్షన్లో వచ్చినాయి, సమీకరణాలు చేస్తున్నారు. మరి అక్కడ ఏం జరిగింది ఆ వార్ రూమ్లో ఐ డోంట్ నో. చాలామంది నాకు ఫోన్ చేశారు, సార్ మీరు కనిపిస్తలేరు అని. ఏం లేదు, నేను నా స్థాయిలో నేను పనిచేస్తూనే ఉన్నాను, నేను అట్లాంటివి ఏం చేయలేదని చెప్పాను. వాళ్ళు పరిగణలోకి నన్ను తీసుకోలేదు కూడా, నన్ను హింసించారు. దొంగ సర్టిఫికెట్లు అమ్ముతారన్నారు. నాకు చాలా నా ఆత్మాభిమానం నేను సంపుకొని ఉన్నాను. ఎవరైనా సరే, ఈవెన్ దో మా నాన్న అయినా కూడా నాకు నేర్పింది, మా అమ్మ నాకు నేర్పింది, మాతృ సంస్థ నేర్పింది, మన గౌరవం లేని చోట ఒక్క నిమిషం నిలబడొద్దని చెప్పారు. వాళ్ళు ఏమనుకున్నారో, వాళ్ళ స్వార్థమని అనాలనిపిస్తుంది, కానీ అనాలనో అనకూడదో నాకు తెలియటం లేదు. వాళ్ళని దూరం పెట్టినప్పుడు అంటే నేను ఎంత మానసికంగా అనుభవించిన బాధ నాకు తెలుసు. అయినా నేను పల్లెత్తి మాట ఎవరిని మాతృ సంస్థ అని అంటలేను, ఎవరిని అంటలేను. అటువంటిప్పుడు నన్ను గుర్తించలేనప్పుడు నువ్వు ఫలానా వ్యక్తి అంటే హెస్, ఆయనతో నాకు సంబంధం ఉంది, ఆయనతో నేను ఉంటాను, మీరు అందరు కలిసి నేను ఆయన వ్యక్తి అన్నప్పుడు నాకు ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయంగా ఎవరో ఒక బాస్ నాకు అవసరం. ఎవరి కోసం అయితే మీరు పార్టీ మారిండ్రు, ఇప్పుడు మీరు ఆ వ్యక్తి వర్గం అనే ఇంటెన్షన్తో ఇంకొక వర్గం మిమ్మల్ని ఓడించాలని గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. చాలా సంతోషంతో రమాకాంత్, నేను ఎవ్వరి వర్గం కాదు, నేను ప్రజల వర్గం. నేను పల్లెత్తి నేను నా సహచరులు ఎవరైనా ఉన్నా ఎవ్వరు కూడా ఆయన వర్గం అని నేను చెప్పలే. మీరు ఊహించుకుంటే నేనేం చేయలేను, అది నా ఈ వేళ్ళకు కాదు. మీరే చెప్పారు 80 ఏళ్లతో ఓడిపోయినానే. ఇట్లాంటి ఓడిపోయిన వ్యక్తిని, ఇష్టం లేని వ్యక్తిని మీరు అందరు కలిసి తీసుకుపోయినటువంటి స్థానిక లీడర్లకు కూడా తెలుసు, స్థానిక సంస్థ పెద్దలకు తెలుసు. ఆయన నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా అన్యాయం చేస్తున్నారు, నాకు టికెట్ ఇప్పిమని నేను అడగదలుచుకోలేదు. నేను మా నాన్నని అడగలేండి. చదువుకున్న రోజులలో నాకు చెప్పులు లేకుండా నేను ఇంటర్మీడియట్కి వెళ్ళాను. నాన్న నేను హైదరాబాద్ పోతున్నట్టే 10 రూపాయలు ఇచ్చేవాడు నాకు. సరిపోతాయా అంటే, నాన్న నీ దగ్గర ఉన్నాయి సరిపోతాయి, నువ్వు ఇచ్చి 1 రూపాయి నాకు అది 1,00,000తో సమానం నాన్న అని చెప్పిపోయినా. నేను డిగ్రీలో కూడా నేను చెప్పులు లేకుండా నడిచిన. నేను చాలా సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చాను. ఈరోజు వచ్చి ఇక్కడ ఈ ప్రజలతోటి నేను ఇంత మమేకమైన అంటే ఈ ప్రజలకు నేను రుణపడిన రమాకాంత్. మా అమ్మ మా నాన్న నాకు చెప్పేది, ఇద్దరికి చదువు రాదు, మమ్మల్ని చాలా గొప్పగా తీర్చిదిద్దారు. కాబట్టి ఎవ్వరు కూడా చెడు చేయదు. మన గురించి ఏదైనా అన్నా అప్పుడే మర్చిపోవాలి బిడ్డ, 2 నిమిషాలు బాధపడాలి. అవకాశం వస్తే మళ్ళీ వాళ్ళకి చెడు చేయాలనే తలబొమ్మ తీసుకోవద్దు. మనం మంచి మార్గంలో నడవాలి. తక్కువ మందిని ఫ్రెండ్స్ని పెట్టుకోరా, నువ్వు ఎక్కువ మందిని ఫ్రెండ్స్ పెట్టుకోవటం. నన్ను అట్లా హింసించినందుకు నేను ఈ ఎలక్షన్లో పోటీకి వచ్చాను తప్ప నాకు ఈ రాజకీయ క్షేత్రంలో వెళ్ళాలి, ఏదో సాధించాలనేది కాదు. ప్రజలు కూడా నన్ను బాగా ఇంట్రెస్ట్ చేస్తున్నారు. సార్ మీరు నిలబడాలి, సార్ మీరు రావాలి సార్. నేను టౌన్లోకి వెళ్తే కూడా చాలామంది ఏమనుకుంటున్నానంటే, సార్ మీరు ఈసారి కౌన్సిల్కి వెళ్ళాలి. నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెడుతున్నానో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు చాలామంది నాకు తెలియదు.
వాస్తవంగా చెప్పేది. నాకు వాళ్ళు ఎవరు చెప్పలేదు. ఒబేతుల కొత్వాల్ గారు మా దగ్గర ఉన్నారు కాబట్టి, ముత్యాల ప్రకాష్ గారు నాకు బాగా పరిచయం. వారు ఈరోజు లేరు. సత్తూరు రాముల్ గౌడ్ గారు, చంద్రశేఖర్ గారు బాగా పరిచయం కాంగ్రెస్. మీరు గతంలో కౌన్సిలర్గా నిలబడి అంటే మీ ఇదే 13వ కాలం నుండి 81తో ఓడిపోయాను కదా. మీరు ఓడిపోయిన తర్వాత మీరు అప్పటి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కొంచెం బాగానే సతాయించిండ్రు, బాగానే వేధించిండ్రు అని నాకు సమాచారం. అది ఎంతవరకు వాస్తవం? ఎలాంటి ఇబ్బందులకు గురి చేసింది? మేము పార్టీకి కూడా రావాలని ఏమన్నా ఫోర్స్ చేసింది? చేశారు, ఆఫర్ ఇచ్చారు. లాస్ట్కు అన్నీ అయిపోయిన తర్వాత కాలనీలో పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చారు. నాకున్న సమాచారం విన్నా, నేను పోయి లైవ్గా చూసింది కాదు. ఎందుకు అబ్బాయి ఒకటి గెలిస్తే నీకు నష్టమే ఉంది, ఎప్పటి సొంతం ఉన్నాడు, ఆయనకి ఇంట్రెస్ట్ లేకుండా ఏదో అందరు కలిసి ఆయన నెట్టారు, చాలా మంచోడు అబ్బాయి, వదిలేసే అబ్బాయి ఒకడు గెలిస్తే నీకు అయ్యేది నష్టమేంది అంటే, నేను వెంటనే మినిస్టర్ గారు నేను మంచోడిని కాదా, మా పార్టీ మంచిది కాదా, ఆయనకి ఏం కావాలో చెప్పమనండి, రమ్మనండి మా పార్టీలకు. ఏం మా పార్టీ అంత అంటరాందా? మేము ఎంత యుద్ధం చేస్తే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు మేము చేస్తున్నాం, ఎందుకు ఆయన కనబడతలేవు? మీకు తెలుసు కదా మేము ఎంత అభివృద్ధి చేస్తున్నాము. జనం మాకు ఊరికే 2 సార్లు మ్యాండేట్ ఇచ్చి గెలిపిస్తుందా? జనంలో మా మీద విశ్వాసం లేదా? ఆయనకు ఒక్కనికే విశ్వాసం ఎందుకుంటలేదు అని కూడా రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు అన్నీ బయట చెప్పలేము కదా. చాలా వేధించారు. చెప్పాను కదా, నన్ను ఒక 5 మంది కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ రిపోర్ట్ బట్టి నా మీద యాక్షన్ తీసుకోవాలి. నిజ నిర్ధారణకు వచ్చినప్పుడు 2 వర్గాలను కూర్చోబెట్టాలి. నేను దొంగ సర్టిఫికెట్లు అమ్ముతున్నా, మత ప్రచారం చేస్తున్నా, నేను ప్రజల్ని మోసం చేస్తున్నా, దౌర్జన్యంగా ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టినా, ఇవన్నీ నా మీద చెప్పినప్పుడు ఇద్దరిని పిలిచి ఎంక్వైరీ చేయాలి కదా. 1 సైడ్ ఎంక్వైరీ చేశారు. అప్పుడే నాకు అర్థమైపోయింది. కమిటీలో 5 మెంబర్స్ వేసిన తర్వాత ఎక్కడైనా మీకు తెలుసు బాగా ఒక రిపోర్ట్ తీసుకుంటారు పై అధికారి, జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్ గారు తీసుకొని ఆయన యాక్షన్ స్టార్ట్ చేస్తాడు. ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు, అచ్యుతుడిని కూడా పిలవాల్సినటువంటి అవసరం లేదు. నన్ను 3 గంటలు నేను కలెక్టరేట్లో నిలబడ్డా, కరోనా టైంలో నేను రెస్పెక్ట్ ఇచ్చి నిలబడ్డా, నన్ను పిలవాల్సిన అవసరం లేదుగా. కమిటీ చేసిన తర్వాత కమిటీ రిపోర్ట్ మీద నా మీద యాక్షన్ తీసుకోవాలి, నేను తప్పు చేసి ఉంటే. కానీ మళ్ళీ నన్ను ఒక్కనే ఎందుకు పిలుస్తారు అక్కడికి? అంటే మీ ఎంక్వైరీలో కమిటీ మీద విశ్వాసం లేదా? ఇక్కడే నీకు తెలుస్తుంది కదా రమకాంత్, నన్ను హింసించాలి, వేధించాలి అనేటువంటిది. ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది చెప్పండి? మన 60 డివిజన్లో తక్కువ ఓటర్స్ ఉన్న డివిజన్ నాకు తెలిసి 13వ కాలం. ఇప్పుడు మీ 22వ డివిజన్ అనుకుంటా, 2400 మంది ఓటర్లు. సార్ అయితే ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పోలింగ్ శాతం వచ్చి చాలా తక్కువ ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ 50-55 ఉన్నట్టుంది. మరి మీరు ఒక ఎడ్యుకేటెడ్గా, మీరు ఒక ఇంటలెక్చువల్గా, ఉపాధ్యాయుడిగా మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలి, పెరిగితేనే సమాజం కూడా బాగుపడుతుంది. ఎందుకు అంటే గ్రామాల్లో కంపేర్ చేస్తే సిటీల్లో ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, ఓట్లు వేయడం లేదు. సో మీరు ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి మీరేమన్నా కార్యక్రమాలు కానీ ఏమైనా అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నాం? గతంలో జయప్రకాష్ నారాయణ గారు వచ్చినప్పుడు మన బెక్కర్ రామరెడ్డి గారు కానీ, ఎంఆర్ఓ వెంకటరామరెడ్డి గారు, వారు బహుశా ఈరోజు లేరు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఈ నిదానం జయప్రకాష్ నారాయణ గారు ఇదే తీసుకున్నారు. ఎవరైనా ఉండొచ్చు, మీరు ఓట్లు వేయండి ఫస్ట్, అది వజ్రాయుధం లాంటిది. ప్రజా పాలనలో పారదర్శకత్వాన్ని, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునేటువంటి అవకాశం నీకు ఇచ్చినప్పుడు నువ్వు చేతగాడిలా కూర్చోవద్దు, చేతులు ముడుచుకొని. నీకు అందులో ఉన్నవాళ్ళు నలుగుట్లో గుడ్డి కంటే మెల్ల మంచి వాళ్ళు, మీరు ఎవరికైనా వేయండి ఓటు, నాకేమని చెప్పట్లేదు. నేను కాలనీలో నేను 10 సంవత్సరాల కిందనే, అంటే తెలంగాణ రాకముందు, అంటే దాదాపు ఒక 15-20 సంవత్సరాల ముందే నేను దీన్ని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశాను. నేను సామాజిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అందులో భాగంగా తప్పకుండా ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను నేను, బ్రదర్ ఇక్కడి నుంచి ఎవరైనా మైగ్రేట్ అయి ఉంటే నాన్న కొద్దిగా పిలవండి, వాళ్ళకి ఏదైనా ఆర్థిక సమస్య ఉంటే నేను ట్రాన్స్పోర్ట్, నా కోసం ఏమని కాదు, ఓటింగ్ శాతం పెంచాలి. ఎవరికైనా ఓటేయండి, కానీ ఓటింగ్ శాతం పెంచాలి. తన ఓటును తాను సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే నెక్స్ట్ ఇబ్బంది అనిపిస్తే అది ఓటు తను ఉండే దగ్గర పెట్టుకోమని కన్వీనియన్స్ కోసం. ఇంకా బెడ్ రేటెడ్ పర్సన్స్ కూడా నేను ఏమంటున్నా అంటే ఇంటికి వెళ్ళి ఓటు ఇచ్చే పరిస్థితి ఉంది, అవి కూడా నేను నోట్ చేసుకొని వార్డు మెంబర్తో కూడా మాట్లాడద్దు. మీ ద్వారా
దయచేసి మీరు కూడా ఇప్పుడు ఏంటంటే ఈ వార్డులో తక్కువనే అనేది కాదు, నా వార్డులో తక్కువనే అన్నం తింటే తక్కువనే జీవిస్తామేమో, కానీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఓటింగ్ శాతాన్ని పెంచాలి అనేటువంటి అభ్యర్థన నేను చేస్తూ ఉన్నా. మినిమం ఈసారి 65 నుంచి 70 నుంచి 60 మధ్యన తగ్గకుండా కార్పొరేషన్ అయింది కాబట్టి కొంత వాతావరణం అయితే నాకు కనిపిస్తుంది. నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నా అప్పీల్ కూడా ఏంది రమాకాంత్ అంటే, తప్పకుండా మీరు కూడా కొద్దిగా మీడియా మిత్రులందరూ కూడా, ఆ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఓటింగ్లో మీరు పాల్గొనండి. చూసి స్థానిక సంస్థలలో అభ్యర్థులను బట్టే ఓటేస్తారు. ఎందుకంటే మీకు నాకంటే ఎక్కువ తెలుసు, ఆ ప్రభావం పనిచేస్తుంది. ఇలా నేను చాలా గొప్పని, నేను గెలుస్తున్నా అనేటువంటి భావన కాదు. మీరు నాకు చెప్పినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటిదే ఉంది. మనిషి 5 సంవత్సరాలు ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి. మనం ప్రజల్లో మమేకమై జీవించాలి. మనకిచ్చినటువంటి బాధ్యతని 100% చేయకపోవచ్చు, కానీ మనం సాటిస్ఫాక్షన్గా మనం తప్పకుండా పని చేయాలి. ఆ ప్రజలకు నేను తప్పకుండా చేస్తానని సార్, ఇప్పుడు మీ 22వ డివిజన్లో ప్రధాన సమస్యలు ఏమన్నాయి సార్? ప్రధాన సమస్యలు ఇప్పుడు పద్మావతి కాలనీలో రోడ్లు కొన్ని ఉన్నాయి. పంచముఖ కాలనీలో భయంకరంగా ఉంది. అసలు రోడ్లు అంటే అక్కడంతా ఎడ్యుకేటర్స్ ఉన్నారు, కొంతమంది ఎప్పుడో వచ్చి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నన్ను ఏమంటున్నారంటే, సార్ మాకు రోడ్లు వేయండి సార్, డ్రైనేజ్ వ్యవస్థ చేయండి సార్, మేము మిమ్మల్ని ఏం ఆశించాం సార్ అని. ఇంకా కొద్దిగా అటు ముందుకు వెళ్తే ఆర్టీసీలో పనిచేసిన సుధాకర్ అని ఒక ఎంప్లాయీ ఉన్నాడు. తను అక్కడ చాలా సుపరిచితుడు. అక్కడికి వెళ్తే అక్కడ ఎండాకాలము లైన్ ట్రిప్ అవుతుంది, 3 ఫేజ్ సరిగ్గా లేదు సార్. వాళ్ళు అక్కడ ఓటర్స్ అంతా నాతోటి ఏం అడిగారంటే, సార్ మాకు ఏం అవసరం లేదు సార్, ఈ కరెంటు ప్రాబ్లం మాకు సెట్ చేయాలి సార్ అంటే, నేను తప్పకుండా చేస్తానని చెప్పాను. ఆ పంచముఖ కాలనీలో ఈ కాలనీకి ఆ కాలనీకి మధ్యన అదేమో కిందికి ఉంది, ఇదేమో పైకి ఉంది రమాకాంత్. నాకు చాలా బాధ వేసింది. బూతు పెట్టాలని నేను అక్కడ మొత్తం తిరిగితే ఒక కమ్యూనిటీ హాల్ లేదు రమాకాంత్. భవ్యమైనటువంటి మందిరాలు ఉన్నాయి, రోడ్లు అయితే మామూలుగానే ఉన్నాయి. అది నాకు చాలా బాధ వేసింది. అన్నీ వెతికి లాస్ట్కు మళ్ళీ పద్మావతి కాలనీలో అది బూత్ పెట్టడం జరిగింది. 3 బూతులు ఉన్నాయి మనకి. ఆ 3 బూతులలో 2 ప్రతిభా కాలేజీలు ఉన్నాయి, ఒకటి అక్కడ ఉంది. ఆ ప్రజలకు నేను తప్పకుండా అది ఎట్లనే చేసి ఏడనో ఒక రకంగా ఎమ్మెల్యే గారితో కానీ కొట్లాడి అన్న మనం ఈ కాలనీ ప్రజలకు ఒకటి కమ్యూనిటీ హాల్ కట్టేయాలన్న. ఇలా చాలా ఇప్పుడు మీరు అది ఎప్పుడు మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు బీసీ బంధులు, దళిత బంధులు, డబుల్ బెడ్రూమ్లు, రోడ్స్ ఇన్ని వేసినామని అంటున్నారు. మరి ఏం చేసాం, ఎక్కడ చూసినా మరి ఇట్లాంటివన్నీ, అంటే గలీల్లో ఇట్లాంటి రోడ్స్ బాగాలేవు, కమ్యూనిటీ హాల్స్లో అని చెప్తున్నారు. మరి ఎందుకు వాళ్ళు చేయలేకపోయారు? రమాకాంత్ చెయ్యలేదని నేను చెప్పాను. కాకపోతే మీకు బాగా తెలుసు, ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ సప్లాన్ కింద అమౌంట్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఖర్చు పెట్టనీకపోతే ఏదో రకంగా ఎక్కడో ఒక దగ్గర పొరపాటు అవుతుంది, ఆఫీసర్ తలకు చుట్టుకుంటుంది. ఆఫీసర్ నాకు వచ్చింది ఎందుకని, పని చేయకపోతే ఏముండవు, పని చేస్తేనే తప్పులు జరుగుతాయి. అట్లా ఏమైనా పొరపాటు జరిగినప్పుడు ఏం చేసినట్టే చాలా మటుకు వాటిని ముట్టుకోలే. సాహసం ఉన్నటువంటి వ్యక్తులు, ధైర్యం చేసినటువంటి వ్యక్తులు చేశారు. అక్కడ కొంత మిస్యూజ్ జరిగింది. బీదోలను ఏ ప్రభుత్వం కూడా ఒకటే టైంలో చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేయొచ్చు, బంద్ చేయొచ్చు. ఆ బంద్ ఎవరికి ఇచ్చింది, ఏమి ఇచ్చింది అనేది నాకంటే ఎక్కువ మీకు తెలుసు. కాబట్టి ఆ బురదను మళ్ళీ నేను ఎందుకు వేసుకుందు, నా నోటు ఎందుకు చెప్పిస్తారు. వాళ్ళు నా మీద ఎంత చేయాలో అంత చేసిండ్రు. అయినా ఐ డోంట్ బాదర్ అండ్ లీస్ట్ బాదర్ అబౌట్ ఇట్. నా మనసులో నుంచి అప్పుడు బాధపడి అప్పుడే తీసేసిన. ఇప్పుడు నేను కలిసినా కూడా నాకు నా ప్రత్యర్థి రవికిషన్ కలిశాడు హనుమాన్ దేవాలయం కాడ. నేను వెళ్ళి అన్నదానం పెట్టాను. నేను అడిగితే అక్కడ ఉన్నోళ్ళు నన్ను పిలిస్తే నేను కొన్ని ఆలస్యంగా పోయినా ప్రచారం చేసుకొని భోజనం చేస్తున్నాడు, నమస్తే అంటే నమస్తే అని చేయగలిపినాడు. నేను అట్లా ప్రత్యర్థులు నా మీద ఇంత దూషించినా కూడా నేను వాళ్ళని శత్రువులుగా భావించాను. సార్, అయితే ఇప్పుడు మీరు 22వ డివిజన్ కార్పొరేటర్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి పనులు మీరు చేయబోతున్నారు? ఖచ్చితంగా నేను గెలిస్తే కాదు రమాకాంత్, సర్వశక్తులు ఒడ్డి నేను గెలుపు కోసమే ప్రయత్నం చేస్తా. నా ప్రత్యర్థులు నా గెలుపు కోసం వాళ్ళే పనిచేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి నా ప్రత్యర్థులు నన్ను గెలిపిస్తారు, దాంట్లో డౌట్ లేదు. నేను కాదు, నా ప్రత్యర్థులు గెలిపిస్తారు నన్ను తప్పకుండా. నేనేమంటున్నానంటే పంచముఖ కాలనీ అని కొంతమంది ఏమంటారంటే కింద మీద అనే ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఓటర్లకు అందరు కూడా చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా,
అట్లాంటి భేదభావాలు ఉండవు. 2400 మంది ఓటర్స్ అండి. ఆ. దాంట్లో ఇక నువ్వు చిన్న, నేను పెద్ద, నీ గల్లీ అది, నా గల్లీ ఇది. నేను అఖండ భారత్ గురించి ఆలోచించేవాడిని తప్ప ఇట్లా విభజించడం అనేది నా నోతోటి అయ్యే పని కాదు. ఎవరు చెప్పినా నేను వినను. మన సేవ ఎక్కడ అవసరం ఉందో అక్కడనే చేస్తాను. నేను లెప్రసీ కాలనీ కూడా వెళ్ళాను. వాళ్ళ పక్కన కూర్చొని నేను వాళ్ళతో క్యాంపెయినింగ్ చేసుకున్నాను. నేను ఆ మహిళలంతా కూడా చాలా ఆప్యాయతగా కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి సార్, మాకు అందరికీ చాలా సంతోషం సార్, లైట్లు వేపిస్తుంది సార్, కొద్దిగా రోడ్డు కూడా జరిగింది సార్, తప్పకుండా వేస్తాం సార్, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది స్థానిక సంస్థలలో. కాబట్టి అట్లాంటి భేదభావాలు లేకుండా ఖచ్చితంగా కూడా ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తా. ఎందుకంటే ఈ చిన్న చిన్న సమావేశాలు పెట్టుకోవడానికి అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇప్పుడు ఒక మెయిన్ రోడ్ అనేటువంటిది ఒకటి అయింది. అక్కడ మనం సమావేశం జరిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే పంచముఖ కమాన్ అనేటువంటిది కాకుండా అదేదో పోచమ్మ కట్టిండ్రు, ఆంజనేయ స్వామి గుడి కూడా పెట్టలేదు, ఆ డబ్బులు మేము కమిటీ నుంచి కొన్ని ఇచ్చినాము అని వాళ్ళు బాధపడ్డారు. అది నిజమో అబద్ధమో నాకు తెలియని విషయం. అది వాళ్ళు ఏమన్నా ఉండని పంచముఖ హనుమాన్ దేవాలయానికి ఒక కమాన్ కట్టియమన్నారు. అది ఖచ్చితంగా నేను కట్టిస్తా. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తా. ఎందుకంటే లైట్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ నేను నిరంతరంగా పనిచేసుకుంటూ వెళ్తాను. నాకు వేరే పనులు ఉండవు. నేను ఇప్పుడు గొప్ప చేసినాను చెప్పొద్దు. మీరు పంచముఖ హనుమాన్ కలిసి వెళ్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక అతను జడిపిలో పనిచేస్తారు, చాలా సిన్సియర్ ఆయన. ఆయన అడగండి, మనం పని అంటే ఎట్లా చేస్తామో వారికి తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి అభివృద్ధిలో కానీ ఎమ్మెల్యే గారితో నాకు మంచి అనుబంధం ఉందండి. రమాకాంత్, నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, గతాన్ని వదిలిపెట్టేసి నేను ఈరోజు ఏడున్నాను, నేను ఉన్న చెట్టు నేను నరుక్కుంటే నేనేమవుతానో నీకు తెలుసు. నేను అట్లాంటి పనులు ఎప్పుడు కూడా చేయను. ఈ 22వ డివిజన్ లోకల్ వ్యక్తిగా మీరు మార్నార్లో ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండ్రు. సమాజ సేవ కోసం అంటే విద్యావేత్తగా, అదేవిధంగా సమాజ పై అంటే ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్తో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేసింది కదా. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటాం? ఇప్పటికి ఏం చేసిండ్రు, భవిష్యత్తులో ఏం చేయాలండి? రమాకాంత్, ఒక్కటి విషయం నేను చెప్తుంటే కొంత ఏమంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారేమో అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు మీడియా ముఖంగా వచ్చినాక నేను ఏం చేసిందనేది చెప్పాలి. ఇక్కడ నేను చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, నా పాఠశాల ముందు ఉన్నటువంటిది ఒక ఎకరన్నర ప్లేస్, పార్క్ ప్లేస్. ఆ పార్కును కొంతమంది దౌర్జన్యంగా ఆక్యుపై చేయాలని అప్పటికే గుడిసెలు వేసుకొని రకరకాల పనులు చేస్తూ ఉంటే ఒక్కసారిగా నేను వాళ్ళ మీదకి వెళ్తేనే వాళ్ళు అటాక్ చేయడానికి కూడా వచ్చారు. చాలామంది కాలనీలో ఉన్న పెద్దలు కూడా అవి మా పేర్లు తీసేయండి అందులో నుంచి అంటే తీసేసాం. నేను అరవింద్ గారు ఈరోజు నాతో లేడు. అందరూ ప్రేక్షకులాగా చూస్తే ఒక 300 మంది దాకా ముస్లిమ్స్ వచ్చారు. దౌర్జన్యంగా అందరిని బెదిరిస్తుంటే చెప్పాను నేను, भाई साहब ये डरने का बात नहीं होता, यहाँ एक मुसलमान है, यहाँ कोई मुसलमान नहीं, बहुत लोग घर बना लिए, आपका ज़मीन है तो आराम से घर बना लो, मगर ये चिल्ला के डराने की बात बंद करो. ये पार्क है, हमारा पास डॉक्यूमेंट है, लीगली हम फाइट करते हैं. आपका है तो आप भी लीगल फाइट करो, आपका है तो आप आराम से कर लो भाई. हमारा क्या है, हमारा सामने इतने ये भी जब मुसलमानों का है, ये पीछे का भी मुसलमानों का है. पूरे मुसलमान टाउन प्लानिंग में परमिशन लिए, मगर ये बेच के चले गए. సో అది కబ్జా కాకుండా అది ఆపగలిగినాం. ఓకే. అది చాలా సాహసోపేతమైన, నేను చెప్పాను కాదు, ఇక్కడ ప్రజలు ఎవరినైనా మీరు చెప్తారు బయటకు వెళ్తే. సో ముఖ్యంగా సార్ మీ ఏరియాలో ఒక పార్క్ అనేది కాపాడగలిగారు లోకల్గా, అది చాలా గొప్ప విషయం. దాని చెట్లు అవన్నీ కూడా పెట్టి నా తెలుగు మీడియం స్టూడెంట్స్కి చెప్పాను, మనం చెట్లు నాటాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్తా ఉన్నారు కదా. వాళ్ళు పెట్టిపోయినారు, వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయినారు. ఆ చెట్లన్నీ కూడా ఇప్పుడు చూస్తే మీకు చాలా ఆనందం వేస్తుంది. భారత వికాస్ పరిషత్ ద్వారా చేసే ఆ పని నేను, ఆ సంస్థతో నాకు అనుబంధం ఉన్నట్టు. హౌసింగ్ బోర్డులో రామ్లీలా మైదానం ఒక 1000 గజాలు ఉంటుంది. అది అక్కడ ఒక నా మిత్రుడు ఉంటాడు, గవర్నమెంట్ ఉపాధ్యాయుడు. అన్న ఇదేదో జరగబోతా ఉంది, కొద్దిగా చూడండి అంటే మన విహెచ్ పెద్దల్ని కలిసి దాన్ని అప్పటిదప్పుడు ట్రాక్టర్ పెట్టేసి మొత్తం బుల్డోజర్ తోటి మొత్తం నీట్గా చూపించేసి అక్కడ మంచిగా రాణిల మైదానం కూడా అది వాకింగ్ కానీ ఇప్పుడు చాలా బాగుంది, అందరూ కూడా యూజ్ చేసుకుంటున్నారు. నా దృష్టికి వచ్చిన రమాకాంత్ చాలా చేశాను నేను. వార్డులో చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్గా మహబూబ్నగర్లో నాట్ ఓన్లీ 22వ వార్డు, చాలా వార్డు ఓట్లు కొంచెం అక్కడెక్కడ అంటే బౌండరీస్ మార్చిండ్రు, ఓట్లు కూడా అక్కడ ఇక్కడ మారినాయి. మీ 22వ డివిజన్ కూడా ఓట్స్ అండ్ బౌండరీస్ కూడా మారినట్టున్నాయి. సో నిజంగా
ఇది పాలనకు అంత యూజ్ అవుతుందా? సో దీనివల్ల మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? అంటే నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఇప్పుడు నేను దాంట్లో రాజకీయ నిశ్చితుని కాదు. నేను 10 సంవత్సరాలు దాని మీద పనిచేస్తే నాకు తెలుస్తుంది. ఆ. ఏదో ఒక పెద్ద ఆయన అన్న మాట ఏంటంటే మిథున్ కార్పొరేటర్ కాబోతాడు అనే ఉద్దేశంతో వాడిని ఇంకా తక్కువ ఇట్లా అట్లా చేశారని కూడా చెప్తున్నారు. ఆ, అవి అది మీకు కూడా తెలుసు. మిథున్ కార్పొరేటర్ మేయర్ అవుతాడు, మేయర్ రేస్లో ఉన్న అభ్యర్థి అని ఆయన డీసీజీబీ ఆఫీస్లో ప్రెస్ మీట్లో చెప్పారు, నేను కాదని. అవును. కాబట్టి ఏదేమైనా రమాకాంత్, ప్రజలు నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిండ్రు. అవును. నా శిష్యులు, నా కుటుంబ సభ్యులు ఇప్పుడు అంతా నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బీసీలు, ఓసీలు, ఈ మైనార్టీలు ఇట్లాంటివి తీసుకొస్తున్నారు. నేను అందరికీ కూడా మీ ద్వారా తెలియజేసేది ఒకటే చెప్తున్నా, నాకు ఏ రకమైనటువంటి భేషజాలాలు ఉండవు. నేను ఎక్కడైతే ఉంటానో ఆ పార్టీ క్రమశిక్షణతోటి ఆ లైన్లోనే పనిచేస్తాను. గతం ఏం జరిగింది నాకు సంబంధం లేదు. గతంలో నేను ఉంటే దానికి సంబంధం లేదు. వాళ్ళు నాతో రావచ్చు, మాట్లాడవచ్చు, అది వేరే విషయం. ఆ, వ్యక్తిగతంగా పరిచయాలు నాకు అందరితో నేను ఇంతకుముందు చెప్పాను. నేను అక్కడున్నా కూడా నాతో పరిచయాలు ఉన్న వ్యక్తులు నాకున్నారు అని. కాబట్టి అవేమున్నా కూడా అది ఏది ఏమైనా నేను ఈరోజు ఎక్కడున్నా అనేటువంటి గుర్తుపెట్టుకున్నారు. నేను చేయి గుర్తు కింద ఉన్నా. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో తూచా తప్పకుండా పాటిస్తా. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, ఈ వార్డు నుంచి ఇద్దరం మేము పోటీలో ఉన్నాం. ఈ వార్డులో ఇద్దరం ఉన్నాం కాబట్టి నేను ముందు ఒక స్టెప్ వేసి చెప్పాను. తమ్ముడు నాకంటే చిన్నోడు, అతనికి చెప్పాను, నీకు వస్తే నేను వాలంటరీగా పనిచేస్తా, కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి. ఆ, పెద్దలు ఏం చెప్తున్నారు, ముఖ్యమంత్రి గిఫ్ట్ ఇవ్వాలి, కార్పొరేషన్ అయిందని. నేను త్రికరణ శుద్ధిగా చెప్తున్నా, నేను కాంగ్రెస్ పెద్దలకు కానీ, నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తులకు కానీ, నాకేమైనా సరే కానీ, నన్ను బలపరిచినటువంటి వ్యక్తులు కానీ, నన్ను అభిమానించి నన్ను ఒక పని అప్పచెప్పినటువంటి వ్యక్తులకు కానీ నేను చిన్న తప్పు కూడా నా వల్ల జరగకుండా చూసుకుంటానని చెప్పేసి విముఖంగా తెలియజేస్తున్నా. చివరిగా మీ 22వ వార్డు డివిజన్ ప్రజలకు మీరేం చెప్పాలి? ప్రజలకు మొత్తం ఒకటే చెప్తా ఉన్నా, నేను మీరు చూపిస్తున్నటువంటి అభిమానానికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నా. మీ సమస్యలు ఎట్లా ఉన్నా డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా అంచెల వారీగా ఇప్పిస్తా. ఒక్కటే రోజు ఫైన్గా ఇప్పిస్తాను అనుకుంటలేను. రోడ్ల గురించి నాతో ప్రస్తావన తీసుకొచ్చారు. కమ్యూనిటీ హాలు, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తా. వీధి లైట్లు 24 అవర్స్ మీకు సేవలో ఉంటాను. నేను ఒక పార్టీ ఆఫీసే నేను ఓపెన్ చేసుకున్నాను. మీరు ఇక్కడికి రాలేకపోయినా నేను మీ దగ్గరికి వస్తాను. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని బలపరిచినటువంటి వ్యక్తి మీ ముందుకు వస్తున్నాడు, మీ గడప దాడుతున్నాడు. నేను ధైర్యంగా చెప్పగలను. ప్రతిపక్షపుల దగ్గరికి వెళ్ళి కూడా నేను కన్విన్స్ చేసి, మనకు మించితే చేసి కూడా వాళ్ళు నా మీద కత్తులు దూసిన వాళ్ళు అయినా కూడా నేను ఏమీ లేదు, ఒక స్టెప్పు ప్రజల కోసం పోతాను. నేను నా వ్యక్తిగతంగా నాకు అవసరం లేదు. దేవుడు నాకు ఇచ్చిండు, అన్నిటికంటే గొప్పగా నాకు ఆరోగ్యం ఇచ్చాడు. 63లో ఉన్నాను నేను. ఇప్పుడు నేను జెట్ స్పీడ్లో నడుస్తా. నాతోటి కొంతమంది కార్యకర్తలు నడవలేరు. ఏ రకమైనటువంటి లేవు. ఆరోగ్యంగా మంచిగా ఉన్నా, ఆర్థికంగా కూడా మంచిగా ఉన్నా. నాతోటి అయ్యేటువంటి సహాయాలు తప్పకుండా చేస్తా. నాకు ఇది ఇందులో వచ్చి డబ్బులు సంపాదించుకోవాలి, ఏదో చేయాలి, అవి కూడా పెట్టుకోవాలి, ఇవి కూడా పెట్టుకోవాలి, ఈ రకమైనటువంటి ఆలోచనలు నాకు లేవు. ఆ ప్రజలకు నా గురించి బాగా తెలుసు. చేతులెత్తి నమస్కరించుకుంటూ నా విజ్ఞప్తి చెప్తున్నారు ఏంటంటే, ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు శతసహస్ర నేను పనిచేస్తా. అధికారంలో ఉన్న పార్టీ నుంచి వచ్చిన కాబట్టి ఎమ్మెల్యే గారు ఎంత గట్టిగా ఉన్నారో తెలుసు మీకు. అభివృద్ధి విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ ఆ రకంగానే ఆయన అడుగుజాడల్లో తప్పకుండా ఆయన నాకు ఉండేటువంటి చనువుతోటి కాంగ్రెస్ పెద్దలు కూడా నన్ను చాలా ఆప్యాయతగా స్వీకరించుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మీకోసం నేను 10 మెట్లైనా దిగి నా శాయశక్తుల మన కాలనీలో ఉండేటువంటి సమస్యల కోసం పనిచేస్తా. తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారనేటువంటి విశ్వాసం ఉంది. మా శ్రీమతి గారిని మెజార్టీతో గెలిపించాలని డివిజన్ ప్రజలకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. జై కాంగ్రెస్. సార్ థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్స్ అలాట్ రమకాంత్.